లాకప్లోనే మృతి చెందినటువంటి రాజేష్ మృతి కేసు పోలీస్ శాఖలో ప్రకంపనలు సృష్టించింది. దీనిపై బాధ్యత చర్యలు మొదలయ్యాయా లేదా ఇది కూడా ఒక ఫార్మాలిటీనేనా అనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుంటే, తెలంగాణలో సంచలనం సృష్టించిన రాజేష్ మృతి ఘటనపై చివరకు ప్రభుత్వ వర్గాలు కూడా స్పందించాయి. ఈ కేసు ఎఫెక్ట్తో కోదాడ రూరల్ సిఐ అయితే సస్పెండ్ అయ్యారు. అయితే మరోవైపు ఎస్ఐపై కూడా శాఖాపరమైన చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో రాజేష్ మృతి చెందడంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధిత కుటుంబం, దళిత సంఘాలు న్యాయం చేయాలంటూ రోడ్లెక్కుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఈ బాధ్యతారాహిత్యమే కారణమంటూ సీఐను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, సస్పెన్షన్తో న్యాయం జరిగిందా? అసలు మృతికి కారణం ఏంటి? బాధ్యులు ఎవరు? రాజేష్ కుటుంబం మాత్రం స్వతంత్రంగా విచారణ జరపాలని, బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. అయితే ఈ కేసు రాజకీయ రంగు కూడా పుచ్చుకుంటోంది. విపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. అయితే ఈ కేసు విషయంలో చూడాలి ఏం జరుగుతుందన్నది. ఈ కేసు ఎటు దారి తీస్తుందో, బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందో లేదో. ఇలాంటి కీలక న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.